కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే దానికి వచ్చిన నష్టమేమీ లేదు. కానీ అది 1,00,000 చీమలకి ఆహారం. నేను మీ దగ్గర అడిగేది కూడా ఆ ఒక్క ముద్ద మాత్రమే. ఈ డైలాగ్తో అయితే గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే స్టార్ట్ అయింది. చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఉత్కంఠంగా, ప్రతి ఫ్రేము, ప్రతి సీను నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఈ ట్రైలర్ మీద ఒక కామెంట్ చేయమంటే నెక్స్ట్ లెవెల్ అని నేను కామెంట్ చేస్తాను. శంకర్ గారు ఏ సినిమా ట్రైలర్ అయినా చాలా అన్నీ నెక్స్ట్ లెవెల్లోనే ఉంటాయి. ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సినిమా అయితే పక్కా హిట్, బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నాను. ఐ హోప్ దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు ఏ బ్లాక్ బస్టర్. ట్రైలర్లో వచ్చిన బీజిఎం కూడా చాలా బాగుంది. తమన్ గారు బీజిఎంలో ఎంత ఎక్స్పెక్టో, ఎంత హై లెవెల్ మ్యూజిక్ ఇస్తారో మనందరికీ తెలిసిందే. థియేటర్లో బాక్సులు బద్దలవ్వాల్సిందే తమన్ గారు బీజిఎం ఇచ్చారంటే. ట్రైలర్లో మనం ఇంకా మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్. ఈ మూవీ చూసిన సుకుమార్ గారు కానీ, చిరంజీవి గారు కానీ రామ్ చరణ్ గారి నట విశ్వరూపం చూస్తామని కామెంట్ చేశారు. ఈ ట్రైలర్లో మనం చూడొచ్చు, నిజంగానే నట విశ్వరూపం చూసాం. డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇక నెక్స్ట్ సునీల్ గారి క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగుంది. నా పేరు సైడ్ సత్యం సార్, క్యారెక్టర్ మాత్రం స్ట్రైటు, నా బాడీ మాత్రమే సైడ్కి వెళ్తుంది అన్న డైలాగ్తో సునీల్ గారి ట్రైలర్లో ఎంట్రన్స్ అవుతారు. అదైతే చాలా ఫన్నీగా అనిపించింది. సునీల్ గారి కామెడీ రోల్ చాలా సినిమాల తర్వాత మనం ఈ మూవీలో చూడొచ్చని అనుకోవచ్చు. నెక్స్ట్ ట్రైలర్లో వెన్నెల కిషోర్ గారి ఎంట్రన్స్, స్పెట్స్ పెట్టుకుని ఆ గ్లాస్ మొత్తం, బ్లాక్ గ్లాస్ మొత్తం ఓపెన్ అయ్యి వైట్ గ్లాస్ అవుతుంది. శంకర్ గారు విజువలైజేషన్లో మరో మార్క్ ఇది. ఆయన విజువలైజేషన్ ఏ మూవీ అయినా సరే విజువల్ ఎఫెక్ట్స్లో తనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకుంటారు శంకర్ గారు. అది ఇందులో మనం చూడొచ్చు. అదైతే చాలా బాగా అనిపించింది. ఆ స్పెట్స్ పెట్టుకుని ఆ గ్లాస్ ఆ సీన్ చాలా బాగా అనిపించింది అదొకటి. ఇంకా ట్రైలర్లో మనం మాట్లాడుకోవాల్సిన క్యారెక్టర్ హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా గ్లామరస్గా కనిపిస్తున్నారు ట్రైలర్లో అయితే. ఇక సెకండ్ క్యారెక్టర్ అంజలి గారు స్క్రీన్ ప్రెజెన్స్ కానీ యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది. ఈవిడి ఇందులో అప్పన్న క్యారెక్టర్, అంటే రామ్ చరణ్ గారి ఫాదర్ అప్పన్న క్యారెక్టర్ ఉంది కదా, 2 క్యారెక్టర్స్ చేస్తున్నారు. అందులో అప్పన్న గారి క్యారెక్టర్ వైఫ్గా అంజలి గారు కనిపిస్తున్నారు. ఇక నెక్స్ట్ విలన్ రోల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్, ఎస్జే సూర్య గారు. ఆయన ఏ క్యారెక్టర్ చేసినా ఇరగేస్తారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నాను అనే డైలాగ్తో ఆయన ఎంట్రన్స్ ఉంటుంది. ఇక ఆయన యాక్టింగ్ గురించి మనం చెప్పక్కర్లేదు. ఆయన చేసే విధ్వంసం అంతా ఇంత కాదు, చాలా వైలెన్స్ క్రియేట్ చేస్తారని మనం ట్రైల్ చూస్తే అర్థం చేసుకోవచ్చు. చాలా వైలెన్స్. ఆ వైలెన్స్ని రామ్ చరణ్ గారు ఎలా కంట్రోల్ చేశారు, దాన్ని ఎలా ఎదుర్కొన్నారు అనేది నెక్స్ట్ సీన్లో చూపించారు. అది చాలా బాగా అనిపించింది. నువ్వు 5 సంవత్సరాల వరకే మినిస్టర్, నేను చనిపోయినంత వరకు ఐఏఎస్ఏ అని రామ్ చరణ్ గారు ఆ డైలాగ్తో ట్రైలర్ ఎండ్ చేశారు. ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక మూవీ January 10th రాబోతుంది. మూవీ చూసి రివ్యూ పెడతాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.